హాయ్ ఫ్రెండ్స్, మనం అనలిటికల్ స్కిల్స్ మీద చాలా వీడియోస్ అయితే చేసాం. అయితే ఇప్పుడు చేయబోయే వీడియో అనమాట ఎంఆర్ కాలేజ్ అటానమస్ విజయనగరం కాలేజీకి సంబంధించిన 2018 మార్చిలో వచ్చిన మోడల్ పేపర్ని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇది ఒకసారి చూసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సమయం ఇచ్చాడు. ఇన్ ఏ స్కూల్ ఆఫ్ 120 స్టూడెంట్స్ 75 స్టూడెంట్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ టెన్నిస్ అండ్ 60 స్టూడెంట్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ బ్యాడ్మింటన్, దెన్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ బోత్ ద యాక్టివిటీస్ అన్నాడు. అంటే ఒక పాఠశాలలో 120 మంది విద్యార్థులు కలరు. అందులో 75 మంది టెన్నిస్ ఆడెదరు మరియు 60 మంది బ్యాడ్మింటన్ ఆడెదరు. అయితే రెండు ఆటలలో పాల్గొనే విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు ఫ్రెండ్స్. అయితే ఇలాంటి సమ్స్ వచ్చేటప్పుడు మనకైతే ఒక ఫార్ములా ఉంటుంది. అది ఏమిటి అంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనమాట. అయితే ఇక్కడ మనం సమ్లో ఒకసారి చూసుకున్నట్టుగైతే ఇక్కడ చూడండి, ఎన్ ఆఫ్ టీ అంటే టెన్నిస్ ఆడుతున్న వాళ్ళ సంఖ్య ఎంత అంటే 75 ఫ్రెండ్స్. అలాగే ఎన్ ఆఫ్ బి అంటే బ్యాడ్మింటన్ వాళ్ళు ఆడుతున్న సంఖ్య ఎంత ఇచ్చాడు, 60 ఇచ్చాడు. అలాగే ఎన్ ఆఫ్ టీ యూనియన్ బి అంటే టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ ఆడుతున్న వాళ్ళు మొత్తం ఎంతమంది అంటే 120 మంది ఇచ్చాడు ఫ్రెండ్స్. అయితే మనం పై ఫార్ములాని అంటే టెన్నిస్ అలాగే బ్యాడ్మింటన్ ఫార్ములాకి రాసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చూడండి, ఎన్ ఆఫ్ టీ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ టీ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ టీ ఇంటర్సెక్షన్ బి అనమాట. అయితే ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్టుగైతే పైనున్న వాల్యూస్ అన్ని క్రిందన మీరు సబ్స్టిట్యూట్ చేశారనుకోండి. ఇప్పుడు చూసుకోండి, పైన వాల్యూస్ ఎన్ ఆఫ్ టీ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు అంతా 120. చూడండి, అక్కడ 120 వేసాను. అలాగే ఎన్ ఆఫ్ టీ అంటే 75, ఎన్ ఆఫ్ బి అంటే 60, అలాగే ఎన్ ఆఫ్ టీ ఇంటర్సెక్షన్ బి అంటే దాని వాల్యూ, అంటే దీని వాల్యూ మనం కట్టాలి కనుక అక్కడ అదే అలా రాస్తాను అనమాట. అయితే ఇప్పుడు మీరు చూడండి, ఆ వాల్యూస్ని అన్నింటినీ వేసి సాల్వ్ చేస్తే మనకి ఇదనమాట ఆన్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీ యొక్క ఆన్సర్ ఫస్ట్ దాని యొక్క ఆన్సర్ ఎంత అంటే 25. ఓకే, నెక్స్ట్ సమ్ ఒకసారి చూసుకున్నట్టుగైతే చూడండి ఫ్రెండ్స్, హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఫ్రమ్ 2nd February 1988 టు 5th February 1989. అంటే 2వ తేదీ ఫిబ్రవరి 1988 నుంచి 15వ తేదీ ఫిబ్రవరి 1989 వరకు ఎన్ని రోజులు వస్తాయి అని మన క్వశ్చన్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. అయితే ఈ క్వశ్చన్ మనం ఒకసారి చూసుకున్నట్టుగైతే 2 ఫిబ్రవరి 1988 నుంచి 2 ఫిబ్రవరి 1989 వరకు మొత్తం 366 రోజులు అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకు అంటే 1989 అనేది లీప్ సంవత్సరం కావడం వల్ల అక్కడ మనకి ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది. అందువల్లనే 366 రోజులు వేశాను. అలాగే 3 అంటే అక్కడ 2nd ఫిబ్రవరి వరకు అయిపోయింది కదా. ఇప్పుడు 3rd ఫిబ్రవరి నుంచి 1989 నుంచి 15 ఫిబ్రవరి 1989కి 13 రోజులు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఈ రెండు సంఖ్యని మనం కలిపామనుకోండి, 6 + 3 అంతా 9, అలాగే 6 + 3 9. అయితే నెక్స్ట్ అంటే 6 + 1 అంతా 7, నెక్స్ట్ 3 అంటే మొత్తం ఎంత ఫ్రెండ్స్, టోటల్ 379 అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, 379 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్ ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ సమ్ చూడండి, ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 42 అండ్ 3 years బ్యాక్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 5 times ద ఏజెస్ ఆఫ్ బి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి. అంటే ఏ మరియు బి వయసులో మొత్తం 3 సంవత్సరాల క్రితం 42 సంవత్సరాలు అంట. అయితే ఏ వయసుకి 5 సార్లు అయితే, అంటే ఏ వయసు బి వయసుకి 5 సార్లు అయితే ప్రస్తుతం ఏబి వయసుల మధ్య తేడా ఎంత అంటున్నాడు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి, 3 సంవత్సరాల క్రితం వారి వయసులో మొత్తం ఎంత అన్నాడు, 42 years వేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి, మొత్తం అన్నాడు కనుక 42 years వేసాను. అలాగే ప్రజెంట్ వారి యొక్క ఏజెస్ అంటే ఎంత అంటే 6 సంవత్సరాల క్రితము, ఇదిగోండి 3 సంవత్సరాల క్రితం వారి యొక్క ఏజ్లు 42 అయితే ప్రజెంట్ ఎంత అవుతుంది, ప్రజెంట్ వారి యొక్క సమ్ 42. 3 సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు, ఇప్పుడు మీ వయసు 5 సంవత్సరాలు అనుకోండి. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ వయసు ఎంత అంటే 5 + 5 కదా. అలాగే ఇక్కడ ఇప్పుడు చూడండి, 3 సంవత్సరాల క్రితం ఇది, 3 సంవత్సరాల తర్వాత ఏ ప్లస్ బి అంటే ఏకి ఒక 3 సంవత్సరాలు పెరుగుద్ది, అలాగే బికి కూడా ఒక 3 సంవత్సరాలు పెరుగుద్ది. అందువల్లనే 3 + 3 వేసాను ఈజ్ ఈక్వల్ టు 48 అనమాట. అంటే ప్రస్తుతం వారి యొక్క వయసులో మొత్తం ఎంత అంటే
48 సంవత్సరాలు ఫ్రెండ్స్. ఓకేనా. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టుగైతే వాడు ఇంకోటి ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు? ఏ వయస్సు బి వయస్సుకి 5 సార్లు అన్నాడు. కనుక నేను ఇక్కడ ఏం వేసాను? ఏ ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ ఆఫ్ బి అని రాశాను. ఓకేనా. ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5/1. దీన్ని రేషియోలో రాసుకుంటే ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 5:1. ఓకేనా. ఇక్కడ టోటల్ పార్ట్స్ ఎన్ని అవుతాయి? టోటల్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 5 + 1 ఈజ్ ఈక్వల్ టు 6 పార్ట్స్ ఫ్రెండ్స్. ఓకేనా. అయితే ఇప్పుడు చూడండి, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ. ప్రజెంట్ ఏజ్ మనకి ఏది కావాలంటే టోటల్ ఏజ్ అంతా 48 డివైడ్ ఇంటూ ఏ యొక్క రేషియో అంతా 5 బై టోటల్ పార్ట్స్ ఎన్ని 6. 6 1 6 8 5 8 40. ఏ యొక్క వయసు అనమాట 40. అలాగే బి ప్రజెంట్ ఏజ్ ఎంత అంటే సేమ్ బి 48 ఇంటూ బికి 1 పార్టే కనుక 1/6 దట్ ఈక్వల్ టు 6 1 6 8 అంటే 8 years. ఓకేనా. అయితే డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అని మనకు ఆడు క్వశ్చన్లు అడిగాడు. చూడండి, ఏ మరియు బి వయసుల మధ్య తేడా ఎంత అన్నాడు. డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే 40లోంచి 8 తీస్తే ఎంత ఫ్రెండ్స్? 40లోంచి 8 తీస్తే 32 అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూసుకున్నట్టుగైతే చూడండి, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 4,000 per 4 years at 5% per annum. అంటే 4,000 రూపాయలకు 5 సంవత్సరాలు అంటే 4,000 రూపాయలకు 5% వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు అగు బారు వడ్డీ ఎంత అన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్కి మనకు ఫార్ములా తెలుసు ఫ్రెండ్స్. SI ఈజ్ ఈక్వల్ టు PT/100. ఇక్కడ మనకు ప్రిన్సిపల్ ఇచ్చాడు 4,000, టైం ఇచ్చాడు 4 సంవత్సరాలు, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఇచ్చాడు. సో ఈ యొక్క వాల్యూస్ని ఇక్కడ మనం ప్రతిక్షేపించుకుంటే చూడండి, ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 165 అంతా 800 వచ్చింది. అంటే మనకి 800 అనేది ఎన్ని ఆప్షన్ ఫ్రెండ్స్? ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ సమ్ చూడండి, ఒక రైలు 7 గంటలలో 450 కిలోమీటర్లు ప్రయాణించిన, మరొకటి 10 గంటలలో 740 కిలోమీటర్లు ప్రయాణించిన అనమాట. అయితే దాని యొక్క సగటు వేగం ఎంత అన్నాడు. ఒక ట్రైన్ అంట 450 కిలోమీటర్ల పర్ అవర్తో అంటే 450 కిలోమీటర్లని 7 గంటల్లో, అలాగే ఇంకొక 770 కిలోమీటర్లని 10 గంటల్లో ప్రయాణిస్తుందంట. అయితే దాని యొక్క సగటు వేగము అంటే యావరేజ్ స్పీడ్ ఎంత అని అడిగాడు ఫ్రెండ్స్. అయితే మనకి యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏమిటి అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకేనా. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మనకి ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అంటే ఫస్ట్ 450 కిలోమీటర్స్, అలాగే సెకండ్ టైం 740 కిలోమీటర్స్. ఆ రెండు కలిపితే అది టోటల్ డిస్టెన్స్ అవుతుంది. టోటల్ టైం అంటే ఇది 7 hours ప్లస్ ఇది 10 hours ఫ్రెండ్స్. టోటల్ ఎంత అవుతుంది? 10 + 7. ఓకేనా. ఇప్పుడు 450 + 740 బై 10 + 7 అంటే ఇది ఎంత అవుతుంది? 11 అంటే 1190 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకున్నట్లుగా అయితే 17 1 జా 17 1 జా 17 7 జా 17 7 అంతా 119 అంటే 17 7 జా అంటే 70 కిలోమీటర్ per hour అనేది యావరేజ్ స్పీడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుంది? 70 కిలోమీటర్ per hour అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ సమ్ చూడండి, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 3,000 రూపీస్ ఫర్ 2 years at 10% per annum. అంటే 3,000 రూపాయలకు 10% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు అగు చక్ర వడ్డీ కనుగొనుము అన్నాడు. ఓకేనా. అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మనకి డైరెక్ట్ ఫార్ములా అయితే లేదు, అంటే ఉంది కానీ అది కొంచెం పెద్ద ఫార్ములా. మనము ఎప్పుడు ఈ ఫార్ములాని అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ అమౌంట్ కొడతాం, అమౌంట్ నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట రాబడతాం అనమాట. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంటి అంటే P/1 + R/100 హోల్ పవర్ n. ఇక్కడ ప్రిన్సిపల్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, అలాగే n కూడా ఇచ్చాడు. ఈ వాల్యూస్ అనేవి ఇచ్చాడు. ఈ వాల్యూస్ తీసుకొచ్చి మనం ఇందులో ప్రతిక్షేపించామనుకోండి, మనకు కావాల్సిన ఆన్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు ఈ యొక్క వాల్యూస్ని మీరు ఇలా సాల్వ్ చేసుకున్నట్టుగైతే ఫైనల్గా అమౌంట్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 3,630 వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా. ఇది అమౌంట్. వాడు మనకి సమ్లో ఏం అడిగాడు ఫ్రెండ్స్? చక్ర వడ్డీ కనుక్కోమన్నాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. మనకి అమౌంట్కి అయితే తెలుసు, మనకి అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఒకటి ఉంది. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అనమాట. ఓకేనా. అమౌంట్ మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఫ్రెండ్స్? అమౌంట్ వాల్యూ 3,630 ఈజ్ ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం కట్టాలి ప్లస్ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? 3,000. ఓకేనా. ఇప్పుడు సిఐ నుంచి దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చారనుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3,000
మైనస్ అదే 3630 సారీ 3630 మైనస్ 3000 అయితే ఎంత వస్తుంది 630 అనమాట. 630 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మనకి ఆన్సర్ ఎంత అంటే 630. అలాగే ఇప్పుడు మనం షార్ట్ ఆన్సర్లు ఒకసారి చూసుకున్నట్టుగైతే ఇంతకు ముందు కూడా 1-2 షార్ట్ ఆన్సర్లు అయితే చెప్పేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన షార్ట్ ఆన్సర్లో మన ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి ఏమి ఇచ్చాడంటే 5:100, 4:64, అలాగే ప్రపోర్షనల్ టు 4:80, అలా 3 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. అయితే ఈ వాల్యూ మనం కట్టాలన్నమాట. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టుగైతే చూడండి ఫ్రెండ్స్, 520 జా 100 ఫ్రెండ్స్, అలాగే 16 4 జా 64, అదే 416 జా ఓకే, అలాగే 420 జా 80. అలాంటప్పుడు 316 జా ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 16 3 48 అనమాట. అంటే 48 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇంటూ 20 ఇంటూ 16, అలాగే ఇంటూ 20 ఇంటూ 16. ఓకే, నెక్స్ట్ సమ్ చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క సమ్ అయితే టోటల్లీ కరెక్ట్ ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే నేను అనాలిసిస్ చేసిన ప్రకారం ఈ సమ్ అయితే అన్నీ కరెక్ట్గానే ఇచ్చారు. ఇది రివర్స్ ఆర్డర్లో ఇచ్చారు. చూడండి, ఎస్కి ఎస్, అలాగే ఎంకి ఎమ్, ఏకి ఏ ఇలా ఇచ్చాడు, ఎల్కి ఎల్, అలాగే చివరిన కూడా ఎల్కి ఎల్ ఇచ్చాడు. అంటే రివర్స్లో రాశాడు. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టుగా అయితే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయన్నమాట. అంటే ఏవి ఇది అంటే రివర్స్లో లేవు కనుక మ్యాక్సిమం అంతా కరెక్టే. ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. కానీ ఎందుకు ఇది ఇచ్చారు, మీకు ఏమైనా ఒకవేళ మీకు ఏదైనా కాజ్ దొరికితే దీని యొక్క ఆన్సర్ అయితే మీరు చూడండి ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ సమ్ చూద్దాం ఒకసారి. ఫైండ్ ద ఆడ్ వర్డ్ అనమాట. ఇందులో ఆడ్ వర్డ్ ఏంటో ఒకసారి కనుక్కోమన్నాడు. ఆడ్ వర్డ్ని మనం ఒకసారి చూసుకున్నట్టుగా అయితే క్యామిల్ ఇచ్చాడు, హర్స్ ఇచ్చాడు, ఆక్స్ ఇచ్చాడు, క్యాట్ ఇచ్చాడు, యాష్ ఇచ్చాడు ఫ్రెండ్స్. అంటే ఒంటె, గుర్రం, ఆవు, పిల్లి, గాడిద. ఇందులో మీరు అన్నీ చూసుకున్నట్టుగైతే అన్ని జంతువులే. అయితే ఒంటె, గుర్రం, ఆవు, అలాగే గాడిద అనేవి, ఆక్స్ అంటే ఆవు కాదు, ఎద్దు వస్తుంది కదండి ఫ్రెండ్స్. ఎద్దు అంటే మనకి ఆవు అంటే కవ్వ వస్తుంది, ఆక్స్ అంటే ఎద్దు. మనకు ఆక్స్ అంటే ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఎద్దు. ఓకేనా, ఆక్స్ అనే ప్లేస్లో ఎద్దు వస్తుంది. అయితే మీరు ఒకసారి ఇవన్నీ చూసుకున్నట్టుగైతే ఒంటె, గుర్రం, ఎద్దు, గాడిద ఇవనేవి మనం చాలా వరకు ఈ బళ్ళు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఒంటి బండి అని ఒంటితో ఒక వెహికల్ అయితే ఉండొచ్చు, ఎడారిలో గట్ట ఉంటుంది. అలాగే గుర్రం బండి మనం చూసాం, ఎద్దుల బండి కూడా చూసాం. అలాగే గాడిదలు కూడా చాలా వరకు బరువులు గట్ట మోయడానికి అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ పిల్లిని అనమాట దేనిగా యూజ్ చేయం కనుక క్యాట్ అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకున్నట్టుగా అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క సమ్ T49, S64, R81, Q100, P120, అలాగే O144 ఇచ్చాడు. ఆ తర్వాత 2 డాష్లు అయితే ఇచ్చాడు, ఆప్షన్లు కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. అయితే మనం ఈ సమ్ని ఒకసారి చూసుకున్నట్టుగైతే టీకి ఎస్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే -1 ఫ్రెండ్స్. అలాగే ఎస్కి ఆర్కి -1 అంటే -1 తగ్గించుకుంటూ పోయాడు. చూసారా, -1 అనేది తగ్గించుకుంటూ పోయారు. ఇప్పుడు ఓకి ఒకటి తగ్గించారనుకోండి ఏమొస్తుంది, మనకి n వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఓకి ఒకటి తగ్గిస్తే మనకి ఇక్కడ n వస్తుంది. ఓకేనా, అలాగే nకి ఒకటి తగ్గించారనుకోండి m వస్తుంది, m. ఓకే, అంటే మనకు ఒకటి n వస్తే ఇంకొకటి m వస్తుంది. ఓకే, ఇప్పుడు అదేవిధంగా చూడండి, ఇది 7 స్క్వేర్, 64 అనేది 8 స్క్వేర్, 81 అనేది 9 స్క్వేర్, 100 అనేది 10 స్క్వేర్, 121 అనేది 11 స్క్వేర్, ఇది 12 స్క్వేర్. నెక్స్ట్ ఏం వస్తుంది ఫ్రెండ్స్, 13 స్క్వేర్. 13 స్క్వేర్ అంటే ఎంత, 169. ఓకే, 13 తర్వాత ఏమొస్తుంది, 14 స్క్వేర్. 14 స్క్వేర్ అంత 196. అంటే n దగ్గర 169, అలాగే m దగ్గర 196 అనమాట. 169, 196. చూడండి, ఈ యొక్క ఆన్సర్స్ మనకి ఎందులో ఉన్నాయి, n 169, m 196. అంటే ఆప్షన్ ఏ అనమాట కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ సమ్ని ఒకసారి చూడండి. ఇది బాడ్మాస్ రూల్ లేదా సింప్లిఫికేషన్ మోడల్లో. అయితే మనకి సమ్ ఏమి ఇచ్చాడు ఫ్రెండ్స్, 25 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ 18 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ 25 ప్లస్ 3 నార్మల్ బ్రాకెట్ 10 మైనస్ 7 మైనస్ 15 పవర్ పైన బార్ అని చూసుకోండి. అయితే మీరు ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చేటప్పుడు ఫస్ట్ బార్ని అనమాట సాల్వ్ చేయాల్సి ఉంటుంది. బార్ని అయితే సాల్వ్ చేసాం. ఇక్కడ చూడండి 17లోంచి 15 అంటే ఇది +7 ఇది. అంటే బార్ ఉన్నప్పుడు కేవలం వీటిని మాత్రమే కన్సిడర్ చేయాలి.
ఇది +7లోంచి -15 తీస్తే -8 అనేది వచ్చింది. అలాగే ఇది మైనస్ ఏమవుతుంది, ప్లస్ అయింది. +8 వేసాను. 10 + 8 అంతా 18. ఓకేనా. 18 3 0 అంతా 54. ఓకే. ఇప్పుడు 25 + 54 అంటే ఎంత ఫ్రెండ్స్, 79 వస్తుంది. ఈ ముందున మైనస్ ఉంది కనుక -79 వేసాను. ఇప్పుడు 18లోంచి 79 తీస్తే 61 వస్తుంది. ఈ రెండిట్లో పెద్దది మైనస్ దీనికి ఉంది కనుక దీనికైతే -69 వేసాను. ఇక్కడ చూసుకుంటే మైనస్ ఏమవుతుంది, ప్లస్ ఫ్రెండ్ అవుతుంది. మైనస్ ప్లస్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే 25 + 61, 5 + 1 6, 8 + 2 6 + 2 8 అంటే 86 అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. మన ఆప్షన్లో చూసుకుంటే సెకండ్ వన్ ఆప్షన్ అనమాట కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్ ఒకసారి చూసుకున్నట్టుగైతే ఏమి ఇచ్చాడు ఫ్రెండ్స్, టుడే ఈజ్ సండే ఆఫ్టర్ 63 days ఇట్ విల్ బి. ఈరోజు ఆదివారం అయితే 63 రోజుల తర్వాత ఏ రోజు అవుతుంది అన్నాడు ఫ్రెండ్స్. అయితే 63 డేస్ని డివైడెడ్ బై 7, మనకి వీక్లీ 7 days కనుక డివైడెడ్ బై 7 చేస్తే 7 9 7 9 63 అంటే 0 వచ్చేసింది కదండి ఫ్రెండ్స్. అయితే 63rd డే అనేది సండే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. మనకి 63rd డే అనేది సండే అవుతుంది. కానీ వాడు మనకి లెక్కల ప్రకారం మనం లెక్కను ఒకసారి చూసుకున్నట్టుగైతే 63 రోజుల తరువాత అన్నాడు. అంటే 64th డే ఏమవుతుంది ఫ్రెండ్స్, 64th డే అనేది మండే అవుతుంది అనమాట. అంటే సోమవారం అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా. నెక్స్ట్ సమ్ ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, రేషియో అండ్ ప్రపోర్షన్. A/B = 2:3 ఇచ్చాడు. B/C = 8:9 ఇచ్చాడు. అయితే A/B/C కట్టమన్నాడు. అయితే మీకు ఎలా ఇచ్చేటప్పుడు మీరు ఫస్ట్ ఏం వేసుకుంటారంటే A/B అలాగే B/C వేసుకోండి. అయితే ఇక్కడ ఏ వాల్యూ ఉంటుందో దాన్ని ఇక్కడ, అలాగే ఇక్కడ ఏ వాల్యూ ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ డిస్ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ చూసుకున్నట్టుగైతే మీకు అర్థమైన కాన్సెప్ట్. ఈ 4ని ఇక్కడ వేసుకోండి, అంటే 4ని ఇక్కడ వేసుకున్నాను. అలాగే ఈ 8ని తీసుకొచ్చి ఇక్కడ వేసుకోండి. ఇదిగోండి 8ని ఇక్కడ వేసాను. ఇప్పుడు డైరెక్ట్గా మీరు మల్టిప్లికేషన్ చేసేయండి. 3 8 24, 8 4 32, 4 9 36. ఓకేనా. ఈ యొక్క రేషియోని మనం ఫైనల్ ఆన్సర్ అనుకోకూడదు, ఎందుకంటే రేషియో అనేది ఎప్పుడైనా సింప్లెస్ట్ ఫార్ములా ఉండాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్టుగైతే ఇవన్నీ 4తో కట్ అవుతున్నాయి. ఇప్పుడు 4 6 4 6 24, అలాగే 4 8 32, 4 9 36 అంటే 6:8:9 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఈ సమ్ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ద స్పీడ్ ఆఫ్ ఎ కార్ ఈజ్ 72 kilometers అండ్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ఇన్ 5 seconds అన్నాడు. అంటే ఒక కారు యొక్క వేగం 72 km/h అయితే అది 5 సెకండ్లో ఎంత దూరం ప్రయాణించును అని అడిగాడు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టుగైతే ఇక్కడ వాడు km/hలో ఇచ్చాడు, టైం ఏమో సెకండ్స్లో ఇచ్చాడు కనుక ఈ km/hని మీటర్/సెకండ్లోకి మార్చాలి. ఇదిగోండి స్పీడ్ = 72 km/h ఇచ్చాడు కదా, దాన్ని నేనేం చేశాను, మీటర్/సెకండ్లోకి మార్చాను. అంటే 5/8తో మల్టిప్లికేషన్ చేశాను. మీకు ప్రాసెస్లు అంతా మన యొక్క ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు ప్రాసెస్ కరెక్ట్ కావాలంటే ఒకసారి ఆ వీడియోస్ అయితే ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు స్పీడ్ = ఎంత అవుతుంది ఫ్రెండ్స్ అంటే 18 1 18 4 72, 5 4 20 అంటే స్పీడ్ అంతా 20 km/h. అలాగే టైం ఎంత ఇచ్చాడు, 5 seconds వచ్చింది. అంటే ఇది మీటర్/సెకండ్స్లో ఉంది, ఇది కూడా సెకండ్స్లో ఉంది. అప్పుడు మనకు డిస్టెన్స్ = ఏమవుతుంది, స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అంటే 20 మీటర్/సెకండ్, టైం అంటే 5, 25 = 100 meters అంటే ఆప్షన్ 3 అనమాట కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే ఫైనల్ లెక్కను మనం ఒకసారి చూసుకున్నట్టుగైతే చూడండి, వాట్ ఈజ్ 32% ఆఫ్ 3/8 ఆఫ్ 5000 అన్నాడు. 5000 యొక్క 3/8వ వంతు 3/8వ వంతులో 32 ఎంత శాతం అన్నాడు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టుగైతే 5000 ఇంటూ యొక్క అన్నప్పుడు ఇంటూ వేసుకుంటాం, అలాగే వంతులో లో అని ఇచ్చిన యొక్క అని ఇచ్చిన ఇంటూ వేసుకుంటాం. ఇంగ్లీష్లో అయితే ఆఫ్ అని ఇచ్చిన మీరైతే మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల 5000 ఇంటూ 3/8 ఇంటూ 32 ఇంటూ 1/100. దీన్ని ఒకసారి చూసుకున్నట్టుగైతే ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలకి పోయింది. 8 1 8 4 32. ఓకేనా. అప్పుడు 50 ఇంటూ 3 ఇంటూ 4, 50 ఇంటూ 3 ఇంటూ 4, 3 4 ఎంత 12, 12 ఇంటూ 50, 12 5 ఎంత 60 అంటే 600. 600 అనేది కరెక్ట్ ఆన్సర్. 600 మనకి ఎక్కడ ఉంది, ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇది
ఈ యొక్క పేపర్ 2018 మార్చిలో ఎంఆర్ కాలేజీలో అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ యొక్క మోడల్ పేపర్లో చేసిన సమ్స్ అన్ని మీకు అర్థమయ్యావు అనుకుంటున్నాను. మీకు కానీ ఈ సమ్స్ అనేవి అర్థమైతే కామెంట్ బాక్స్లో ఎస్ అని లేకపోతే నో అని అయితే టైప్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.